గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజలు మొదలయ్యాయి. 41 రోజుల పాటు వైభవపేతంగా జరగబోతున్నాయి. భారీగా తరలి వస్తున్న భక్తులతో శబరిమల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆలయంలో బంగారం దొంగతనంపై దూకుడు పెంచిన సిట్ శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తోంది. ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజలు ప్రారంభమయ్యాయి. మండల పూజల కోసం స్వామివారి ఆలయ తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ప్రధాన పూజారి మహేష్ మోహనారు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు, వందలాది మంది భక్తుల సమక్షంలో ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూతిరి అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరిచి ప్రారంభ పూజ నిర్వహించారు. గర్భగుడి నుంచి తీసుకొచ్చిన జ్వాలతో 10 నెట్టాంబడి వద్ద జ్యోతిని వెలిగించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప స్వామి నామస్మరణలతో మారుమోగింది. ఆలయ తలుపులు ఆదివారమే తెరుచుకున్నా భక్తులను సోమవారం నుంచి స్వామి దర్శనానికి అనుమతించారు. వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి 41 రోజుల మండలం తీర్థయాత్ర మొదలైంది. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ సీజన్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మళ్లీ డిసెంబర్ 30న మకర విల్లకు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. ఈ 41 రోజులు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే క్రమంలో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కేరళలో ఇటీవల నమోదైన మెదడువాపు కేసుల దృష్ట్యా తాజా మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని కోరుతూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. నది స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా సూచించింది. వైద్య చికిత్స పొందుతున్న యాత్రికులు ఆరోగ్య రికార్డులు, మందులను తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులు టాయిలెట్లను మాత్రమే ఉపయోగించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు. వ్యర్థాలను నిర్ణీత చెత్తబుట్టల్లో మాత్రమే వేయాలని కోరారు. పంబలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని భక్తులకు సూచించారు. మరోవైపు శబరిమల ఆలయంలో బంగారం దొంగతనంపై చురుగ్గా దర్యాప్తు కొనసాగుతుంది. ఓవైపు భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరవగానే మరోవైపు సిట్ శాస్త్రీయ ఆధారాల సేకరణను ప్రారంభించింది. బంగారం దొంగతనం కేసులో పలువురిని అరెస్టు చేశారు. శబరిమల ఆలయంలో దేవ అనుజ్ఞ పూజల తర్వాత సిట్ దర్యాప్తును కొనసాగించింది. కేరళ హైకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ద్వారపాలకుల విగ్రహాలపై సైంటిఫిక్ పరీక్షల కోసం హైకోర్టు అనుమతి ఇచ్చింది. ద్వారపాలకుల విగ్రహాల బరువును తూకం వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.